డే న్యూస్ కి స్వాగతం. నేను మీ మహంతి. ముందుకి నాటి ముఖ్యాంశాలు. టీడీఎల్పీ సమావేశంలో పాల్గొన్న సీఎం చంద్రబాబు రాబోయే ఎన్నికల్లో మళ్లీ గెలవాలనే పట్టుదలతో పార్టీ శ్రేణులు పనిచేయాలని పిలుపు. కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ అందరినీ మోసం చేసే విధంగా ఉందన్న ఎన్టీఆర్ జిల్లా వైసీపీ అధ్యక్షులు దేవినేని అవినాష్. బడ్జెట్ చూసిన ప్రతి ఒక్కరూ షాక్ లో ఉన్నారని వెల్లడి. అధికారం కోల్పోయినా అబద్ధాలాడటంలో వైసీపీ నేతలు ముందున్నారన్న మంత్రి నిమ్మల రామానాయుడు. బడ్జెట్ పై అవాస్తవాలు మాట్లాడుతున్నారని ఆగ్రహం. ఆర్థిక కష్టాలు ఉన్నా జాగ్రత్తగా ముందుకు వెళ్తున్నామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. పార్టీని ఎవరూ నిర్లక్ష్యం చేయొద్దని అన్నారు. ఏపీ అసెంబ్లీ కమిటీ హాల్లో టీడీఎల్పీ సమావేశం జరిగింది. దాదాపు 2 గంటల సేపు ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన ఈ సమావేశం కొనసాగింది. ఈ సమావేశంలో పార్టీ క్యాడర్ కు చంద్రబాబు కీలక సూచనలు చేశారు. ఈ భేటీకి టీడీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు హాజరయ్యారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడుతూ రాబోయే ఎన్నికల్లో మళ్లీ గెలిచి రావాలనే పట్టుదలతో ఈ రోజు నుంచి కష్టపడి పనిచేయాలని క్యాడర్ కు సీఎం చంద్రబాబు సూచించారు. రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి చెందిన ఎమ్మెల్యేలందరూ మళ్లీ గెలవాలని నాయకులకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పలు సూచనలు చేశారు. ఆయా నియోజకవర్గాల్లో నాయకుల పనితీరుపై తాను ఎప్పటికప్పుడు నివేదికలు తెప్పిస్తున్నానని చెప్పారు. తాను త్వరలో నేతలు, కార్యకర్తలను పిలిపించి ప్రత్యేకంగా మాట్లాడతానని అన్నారు. క్యాడర్ పార్టీ నిర్మాణంపై దృష్టి పెట్టాలని సూచించారు. పార్టీని అలా వదిలేస్తే అందరం మునుగుతామని హెచ్చరించారు. అందుకనే పార్టీ కార్యకర్తలు, ద్వితీయ శ్రేణి నాయకులపై దృష్టి పెట్టాలని చెప్పారు. అందరినీ కలుపుకొని వెళ్తేనే ముందుకెళ్లగలుగుతామని అన్నారు. దెబ్బతిన్న రోడ్లను 2 నెలల్లో పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ సందర్భంగా నియోజకవర్గాల అభివృద్ధి కోసం నిధులు ఇవ్వాలని చీఫ్ విప్ ఆంజనేయులు, గోరంట్ల బుచ్చయ్య చౌదరి కోరారు. ఆర్థిక పరిస్థితి ఆధారంగా ఎప్పుడు నిర్ణయం తీసుకోవాలో తాను చూస్తానని సీఎం చంద్రబాబు చెప్పారు. ఎమ్మెల్యేలు నోరు అదుపులో పెట్టుకోవాలని, అవసరమైన విషయాలు మాట్లాడొద్దని సూచించారు. కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ అందరినీ మోసం చేసే విధంగా ఉందని ఎన్టీఆర్ జిల్లా వైసీపీ అధ్యక్షులు దేవినేని అవినాష్ విమర్శించారు. బడ్జెట్ చూసిన ప్రతి ఒక్కరూ షాక్ అయ్యారని అన్నారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కలిసి ప్రజలను మోసం చేస్తున్నారని ఆరోపించారు. గుణదల్లోని ఎన్టీఆర్ జిల్లా వైసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జిల్లా అధ్యక్షులు దేవినేని అవినాష్, మేయర్ రాయన్ భాగ్యలక్ష్మి మీడియాతో మాట్లాడారు. అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బడ్జెట్ అందరినీ నిరుత్సాహపరిచిందన్నారు. బడ్జెట్ ఎవరికి ఉపయోగకరంగా లేదన్నారు. ఇచ్చిన హామీలను వదిలేసి ప్రజలను మోసం చేశారని మండిపడ్డారు. ఇచ్చిన హామీల మీద పవన్ కళ్యాణ్, చంద్రబాబుని ప్రశ్నించాలన్నారు. కూటమి అధికారంలోకి వచ్చి ఏడాది గడుస్తున్నా వైసీపీపై ఆరోపణలు చేయటం ఏమిటని ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ పాలనపై కూటమి నేతలు విమర్శలు చేస్తూ కాలయాపన చేస్తున్నారన్నారు. వైసీపీ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వ పాలనపై చర్చకు తాము సిద్ధంగా ఉన్నామని సవాల్ చేశారు. రైతులను, విద్యార్థులను, నిరుద్యోగులను, మహిళలను కూటమి ప్రభుత్వం మోసం చేసిందని చెప్పారు. జగన్ ఇచ్చిన మాటకు కట్టుబడి పాలన చేశారని గుర్తు చేశారు. అదే విధంగా కోగంటి సత్యం వైసీపీ నేతలపై చేసిన ఆరోపణలను ఖండించారు. రాహుల్ హత్య కేసులో పెద్దిరెడ్డి, మిథున్ రెడ్డి, వెల్లంపల్లి, రఘురాంలకు సంబంధం ఏమిటని ప్రశ్నించారు. రాహుల్ తల్లిదండ్రులు కూడా హత్య చేసిన వారి వివరాలను చెప్పారని గుర్తు చేశారు. కూటమి ప్రభుత్వం దగ్గర మంచి పేరు సంపాదించాలని వైసీపీ నేతలపై ఆరోపణలు చేయడం తగదని చెప్పారు. ఏదైతే నిన్న అసెంబ్లీలో కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో రాష్ట్ర బడ్జెట్ ప్రకటించడం జరిగిందో, ఆ ఒక బడ్జెట్ చూసి, ఆ సమావేశం చూసి నిజంగా ఈరోజు ఎవరైతే కూటమి ప్రభుత్వానికి ఓటేశారో జనాభా కానివ్వండి, వాళ్ళ పార్టీ నాయకులు కానివ్వండి, వాళ్ళందరూ గారు వాళ్ళ తలకాయ ఎక్కడ పెట్టుకోవాలి. ఏంటి ఇంత దారుణంగా మమ్మల్ని మోసం చేస్తారా చంద్రబాబు నాయుడు? ఏ నమ్మకంతో అయితే మాకు సంక్షేమ పథకాలు చేస్తారని చెప్పని మేము ఓట్లేసి గెలిపిస్తే ఈరోజు మమ్మల్ని మోసం చేసి, మాయ చేసి, ఏదైతే గత 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలో మాకు చేతి నిండా మా ఇంటికి సంక్షేమ కార్యక్రమాలు వస్తే ఇంకా ఏదో చంద్రబాబు ఇంకేదో ఎక్కువ చేస్తారని చెప్పనే నమ్మకంతో వాళ్ళ హామీని నమ్మి ఓటేస్తే మమ్మల్ని నిలువున కూటమి ప్రభుత్వం మోసం చేసింది అని చెప్పని ఈరోజు రాష్ట్ర ప్రజానికం ప్రతి ఒక్కరి గారు బాధపడుతుంది. నిజంగా మాకు గారు చాలా ఆశ్చర్యం వేసింది. ఏ వ్యక్తి అయితే నారా చంద్రబాబు నాయుడు కానివ్వండి,
నన్ను చూసి మీరు ఓటేయింది తప్పకుండా ప్రభుత్వంతో నేను పని చేపిస్తానని చెప్పిన పవన్ కళ్యాణ్ కానివ్వండి, లేకపోతే మేము పైన అధికారంలో ఉంటాం, మేము పూర్తిగా మద్దతు ఇస్తామని చెప్పిన బీజేపీ పార్టీ కానివ్వండి, ఏమయ్యారు వీళ్ళందరూ? ఎవరు ఎందుకు మాట్లాడట్లేరు? హామీలు ఏదైతే హామీలు మీరు ప్రకటించారో దానికి మీరు ఏ ఒక్కదానికైనా ఒక రూపాయైనా కేటాయించారా అని చెప్పని ఈరోజు కూటమి ప్రభుత్వాన్ని మేము అందరం గారు ప్రశ్నిస్తున్నాం. ఈరోజు నిజంగా చాలా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, ఆ ఇన్సిడెంట్ జరిగి 3 సంవత్సరాలైంది. ఎవరైతే ఆ ఇన్సిడెంట్లో ఆరోపణలు ఎదుర్కొంటూ నేరం చేశారని చెప్పని ఆ రోజు పోలీసు వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్లో జైలుకి వెళ్ళి వచ్చిన వాళ్ళు గారు ఈరోజు, అంటే ఇలాంటి రాజకీయం, ఇలాంటి వ్యవస్థ నాకు తెలిసి ఈ దేశంలో ఇంకెక్కడ గారు చూసున్నారు. ఈరోజు నిజంగా పోగన్ సత్యం గారు మాట్లాడుతూ మాకు సంబంధం లేదని చెప్తే సరే ఒక అర్థం, అసలు ఎటువంటి సంబంధం లేని మా మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారిని కానివ్వండి, మా ఎంపీ మిథున్ రెడ్డి గారు కానివ్వండి, లేకపోతే మా ఎమ్మెల్సీ రఘురామ్ గారిని కానివ్వండి, లేకపోతే వెల్లంపల్లి శ్రీను గారు, వీళ్ళకేం సంబంధం? రాహుల్తో ఎవరికి ఆర్థిక లావాదేవీలు ఉన్నాయి? వాళ్ళే ఒప్పుకున్నారు, స్వయాన వాళ్ళ తల్లిదండ్రులే ఒప్పుకున్నారు, చేసింది వీళ్ళే, వీళ్ళ ప్రోద్బలంతోనే చేశారు. ఎవరైతే ఆయన మీడియాలో మాట్లాడారో పోగన్ సత్యం కానివ్వండి, ఆయన పక్కన కూర్చున్న ఆయన కానివ్వండి, విజయ్ కానివ్వండి, వీళ్ళ ప్రోద్బలంతోనే చేశారని చెప్పని స్వయాన రాహుల్ తల్లిదండ్రులే చెప్పారు. నిన్న మన ఆంధ్ర రాష్ట్ర బడ్జెట్ని ప్రవేశపెట్టడం జరిగింది. ఈరోజు ఆ బడ్జెట్ మీద ప్రెస్ మీట్లో మా జిల్లా ఇన్ఛార్జ్ గారు దేవినేని అవినాష్ గారు, అలాగే రామిరెడ్డి గారు, అంజిరెడ్డి గారు సోషల్ మీడియా రాష్ట్ర అధ్యక్షుడు, ఏ రకంగా బడ్జెట్ని ప్రవేశపెట్టారు అన్నది రాష్ట్ర ప్రజలు చూశారు, అలాగే మీడియా మిత్రులు అందరూ చూడటం జరిగింది. ఏనాడు లేని విధంగా రాష్ట్ర బడ్జెట్ 3,22,000 కోట్లు ప్రవేశపెట్టడం జరిగింది. ఇది ఏనాడు లేని విధంగా చాలా అధిక బడ్జెట్ పెట్టడం జరిగింది. సంతోషమే, ఇంత భారీ బడ్జెట్ పెట్టారు. ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి ఏ రకంగా చేస్తారన్నది మున్ముందు మనం అందరం చూడొచ్చు. అధికారం కోల్పోయిన అబద్ధాలు ఆడటంలో వైఎస్ఆర్సీపీ నేతలు, ఆ పార్టీ అధినేత ఎక్కడా తగ్గడం లేదని, ప్రజలను ఏమార్చడానికి, అబద్ధాలు ఆడటానికి వైఎస్ఆర్సీపీ నేతలు ఒకరికొకరు పోటీ పడుతున్నారని రాష్ట్ర ఇరిగేషన్ శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. బడ్జెట్ కేటాయింపుల్లో వెలగొండకు 3,000 కోట్లు కేటాయించాలని వైసీపీ ఎమ్మెల్యే చంద్రశేఖర్ మాట్లాడుతున్నారంటే వెలిగొండ పూర్తవలేదనే నిజాన్ని అంగీకరిస్తున్నారని చెప్పారు. ఆనాడు పూర్తి కాని ప్రాజెక్టును నాడు జగన్ జాతికి ఎలా అంకితం చేశాడో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. పూర్తి కాని ప్రాజెక్ట్ ప్రారంభించడానికి, జాతికి అంకితం చేయడానికి సిగ్గు ఉందని ప్రశ్నించారు. వైఎస్ఆర్సీపీ పార్టీలో జగన్మోహన్ రెడ్డి దగ్గర నుండి క్రింది స్థాయి నాయకుడి వరకు కూడా ఒకరిని మించి ఒకరు అబద్ధాలు ఆడడంలో పోటీ పడుతున్నటువంటి పరిస్థితి నిన్న ఏదైతే బడ్జెట్ను ఉద్దేశించి శాసనసభ్యులు చంద్రశేఖర్ మాట్లాడుతున్నటువంటి మాటలను బట్టి మనందరికి కూడా అర్థమవుతున్నటువంటి పరిస్థితి. ఏదైతే నిన్న ఎమ్మెల్యే చంద్రశేఖర్ గారు మాట్లాడుతూ వెలుగొండకు 3,000-4,000 కోట్లు బడ్జెట్లో పెట్టవలసింది 300 కోట్ల రూపాయలు పెట్టారని ఆయన ఏదైతే ఎద్దేవా చేస్తూ ఉన్నాడో, మరి నేను అడుగుతూ ఉన్న జగన్మోహన్ రెడ్డిని సూటిగా, మరి 3,000-4,000 కోట్లు పెడితేనే కానీ పూర్తి అవ్వదని సాక్షాత్తు మీ ఎమ్మెల్యే ఈరోజు చెప్తూ ఉన్నాడంటే, అట్లాంటి పూర్తి కానిటువంటి ప్రాజెక్టుని పూర్తి చేశానని చెప్పి ఎట్లా వెలుగొండను జాతికి అంకితం చేస్తావు ఆ రోజు అని చెప్పి జగన్మోహన్ రెడ్డిని సూటిగా నేను అడుగుతూ ఉన్నా. ఆ రోజు ఏదైతే తండ్రి శంకుస్థాపన చేస్తే కొడుకు పూర్తి చేశాడని ఎట్లా మీరు మరి ఆ రోజు సంబరాలు చేసుకున్నారని చెప్పి ఈరోజు జగన్మోహన్ రెడ్డిని సూటిగా అడుగుతూ ఉన్నా. మీ అసత్య అవినీతి పత్రిక మరి ఏదైతే వెలుగొండ పూర్తి అయిపోయింది, నీళ్ళు ఇవ్వట్లేదు ఈ ప్రభుత్వాన్ని అంటే ఇంకా 4,000 కోట్లు పెట్టవలసి ఉండగా కూడా అట్లాంటి అబద్ధపు రాతలు ఎట్లా మీ అవినీతి పత్రికలో రాస్తారని చెప్పి సూటిగా నేను ప్రశ్నిస్తూ ఉన్నా. అంటే నేను ఎప్పుడు అదే చెప్తూ ఉంటా, అబద్ధాలు ఎట్లయినా మాట్లాడొచ్చు, ఎలాగైనా మాట్లాడొచ్చు, ఎప్పుడైనా మాట్లాడొచ్చు, కానీ అబద్ధాలు మాట్లాడే వాళ్ళకి కూడా అపారమైనటువంటి జ్ఞాపక శక్తి ఉండాలి, లేదంటే ఇట్లానే అబాసు పాలైపోయేటువంటి పరిస్థితి ఉంటుందని చెప్పి తెలియజేసుకుంటూ,
ఖచ్చితంగా ఏదైతే ఆ వెలిగొండ ఏదైతే ఉందో మరి ఏదైతే హెడ్ రెగ్యులేటర్కి సంబంధించి అక్కడ వింగ్స్ కానీ రిటైనింగ్ వాళ్ళు పూర్తవుతేనే కానీ మరి వెలిగొండకి నీరు తీసుకురాలేము. ఏదైతే టన్నెల్ 1 ముందు టన్నెల్ 2లో తవ్వినటువంటి 1,20,000 క్యూబిక్ మీటర్లు తొలగిస్తేనే కానీ వెలిగొండకు నీరు తీసుకురాలేము. అక్రమంగా పిల్లలను విక్రయిస్తున్న ముఠాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ మేరకు సిపి కార్యాలయంలో ముఠా సభ్యుల వివరాలను సిపి రాజశేఖర్ బాబు మీడియాకు వెల్లడించారు. నున్న పోలీస్ స్టేషన్ పరిధిలోని ప్రకాష్ నగర్ ఏరియాలో ముందుగా రాబడిన సమాచారం మేరకు 5 మహిళలను అదుపులోకి తీసుకుని విచారించి వారి వద్ద నుండి విక్రయించడానికి ఉంచిన 3 పిల్లలను స్వాధీనం చేసుకుని ఒక బాబును విక్రయించగా వచ్చిన 4 లక్షల రూపాయలను స్వాధీనం చేసుకుని వారిని అరెస్ట్ చేయడం జరిగిందని చెప్పారు. ఏసీపీ కె లతా కుమారి, నార్త్ ఏసీపీ శ్రవంతి రాయ్ ఆధ్వర్యంలో టాస్క్ ఫోర్స్ నున్న ఇన్స్పెక్టర్లు వారి సిబ్బందితో కలిసి ఈ ముఠా గుట్టు రట్టు చేశామన్నారు. ఈరోజు ఎన్టీఆర్ పోలీస్ కమిషనరేట్ టాస్క్ ఫోర్స్ సిబ్బంది, అడిషనల్ డీసీపీ శ్రీ శ్రీనివాసరావు గారు, అదేవిధంగా వారి సిబ్బంది, ఏసీపీ లతా కుమారి, అదేవిధంగా నార్త్ ఏసీపీ శ్రవంతి రాయ్ గారి ఆధ్వర్యంలో ఈరోజు నున్న ఇన్స్పెక్టర్, అదేవిధంగా టాస్క్ ఫోర్స్ ఇన్స్పెక్టర్ కలిసి వీరు చాలా మంచి కేసుని ఈరోజు క్రాక్ చేయడం జరిగింది. ఇందులో ముఖ్యంగా చిన్నపిల్లల్ని అక్రమంగా విక్రయించే ముఠాని ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది. ఇందులో 5 మెంబర్స్ని అరెస్ట్ చేయడం జరిగింది. ఇందులో బలగం సరోజిని, ఈమె విజయవాడ సితారా సెంటర్ ఏరియాకి చెందింది. అదేవిధంగా షేక్ ఫరీనా అజిత్ సింగ్ నగర్ చెందింది. సైదాబి అజిత్ సింగ్ నగరు, కోవరపు కరుణశ్రీ ప్రకాష్ నగరు, అదేవిధంగా పెదాల శిరీష ప్రకాష్ నగర్. ఈ 5 కూడా ఈరోజు అరెస్ట్ చేసి 3 చిన్నపిల్లల్ని ఈరోజు మనం రెస్క్యూ చేయడం జరిగింది. ఈ 3లో 2 మేల్ బేబీస్, అదేవిధంగా ఒక ఫీమేల్ బేబీ ఉన్నారు. సో ఇందులో వివరాల్లోకి వెళ్తే ఈ విజయలక్ష్మి అనే ఈ బలగం సరోజిని అనే ఈమె అంతకుమునుపు కూడా కొన్ని ఇటువంటి అఫెన్సెస్లో, చైల్డ్ ట్రాఫికింగ్ అఫెన్సెస్లో ఉంది. హైదరాబాద్లో అంతకుమునుపు ఈమె అరెస్ట్ అయి జూలై నెలలో రిలీజ్ అయింది. రిలీజ్ అయిన తర్వాత 7 మందిని చిన్నపిల్లల్ని తీసుకొచ్చి అక్రమంగా విక్రయించినట్టు తెలుస్తూ ఉంది. ఈరోజు 3 మనము రెస్క్యూ చేశాం. ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షలు ప్రారంభమైన నేపథ్యంలో జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీషా ఎస్ఆర్ఆర్ అండ్ సివిఆర్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలోని పరీక్షా కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. వేసవి నేపథ్యంలో తాగునీటికి ఇబ్బంది లేకుండా తీసుకున్న చర్యలతో పాటు వైద్య శిబిరాన్ని పరిశీలించారు. సిట్టింగ్ స్క్వాడ్ వివరాలు అడిగి తెలుసుకుని చీఫ్ సూపరింటెండెంట్ తో సహా ఇన్విజిలేటర్లు పరీక్షా విధులకు కేటాయించిన ప్రతి ఒక్కరిని క్షుణ్ణంగా తనిఖీ చేసి మాత్రమే లోపలికి అనుమతించాలన్నారు. పరీక్ష రాసే విద్యార్థులకు గదుల్లో గాలి, వెలుతురు బాగా ఉండేలా చూసుకోవాలని, ఏమాత్రం ఇబ్బంది తలెత్తకుండా చూడాలన్నారు.
ప్రభుత్వం 8 నెలల హనీమూన్ పూర్తి చేసుకుని పెట్టిన బడ్జెట్ తో ప్రజల నోట్లో మట్టి కొట్టారని వైసీపీ నాయకులు పోతిన వెంకట మహేష్ స్పష్టం చేశారు. బడ్జెట్ ద్వారా గత ప్రభుత్వంపై మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై విషం చిమ్మే ప్రయత్నం చేశారని ఆరోపణలు చేశారు. సూపర్ 6 పథకాల అమలు ప్రస్తావన బడ్జెట్ లో లేదని ఎద్దేవా చేశారు. కేవలం చంద్రబాబు భజన బడ్జెట్ అని పేర్కొన్నారు. నిన్న కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ పై వైసీపీ నాయకులు పోతిన వెంకట మహేష్ స్పందించారు. ఈ విషయమై శనివారం తన కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం పేదలకు ఇచ్చే సంక్షేమ పథకాలను అటకెక్కించిందన్నారు. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై విషం చిమ్మే ప్రయత్నం చేశారన్నారు. కేవలం చంద్రబాబుకు భజన చేసే బడ్జెట్ గా భావిస్తున్నామన్నారు. ఆకాశంలో ధ్రువ నక్షత్రం ఏ విధంగా కనిపించదో సూపర్ 6 కూడా బడ్జెట్ లో కనపడటం లేదన్నారు. అభివృద్ధి ఎలా చేయాలో, సంక్షేమం ఏ విధంగా అమలు చేయాలో తెలియక చేతకాక జగన్ పై విమర్శలు చేశారన్నారు. పేద ప్రజల జీవితాల్లో నవరత్నాల పేరుతో వెలుగును నింపటం ఆర్థిక విధ్వంసమా అని ప్రశ్నించారు. నిన్న ప్రవేశపెట్టిన బడ్జెట్ లో అంతా మాయ, మోసం, దగా ఉన్నాయన్నారు. 1,04,000 కోట్ల అప్పులు, 32,000 కోట్ల కేంద్రం సహకారం, పన్నేతర ఆదాయం 19,000 కోట్లు అదనంగా రావాలని, ఇవన్నీ వస్తే సంక్షేమం ఇస్తామని చెప్పడం చేతగానితనానికి నిదర్శనమన్నారు. రాష్ట్ర బడ్జెట్ లో అభివృద్ధి కంటే దోపిడీని ఎక్కువ కనిపిస్తుందని అన్నారు. నమస్కారం. కూటమి ప్రభుత్వం 8 నెలల హనీమూన్ పీరియడ్ పూర్తి చేసుకొని పూర్తి బడ్జెట్ ప్రవేశపెడుతున్నారు. కాబట్టి ఇప్పుడైనా సూపర్ 6 పథకాల అమలు చేస్తారని ప్రజలందరూ ఆశగా ఎదురు చూస్తే ప్రజల నోట్లో మట్టి కొట్టిన బడ్జెట్ నిన్న కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టింది. పెళ్ళప్పుడు ధ్రువ నక్షత్రం అదుగోని చూపిస్తారు. ఆ నక్షత్రం ఎలాగైతే కనపడదో సూపర్ 6 కూడా అలాగే కనపడదనే వాస్తవం నిన్న ప్రజలకి అర్థమైంది. ధ్రువ నక్షత్రం కనపడదో సూపర్ 6 అమలు కాదని నిన్న ప్రజలకైతే అర్థమైంది. అభివృద్ధి, సంక్షేమం చెయ్యలేమని, సంపద సృష్టించలేమని, అప్పులు మాత్రమే తీసుకొస్తామని, పన్నుల భారం మోపుతామని నిన్నటి బడ్జెట్ చాలా స్పష్టంగా అసెంబ్లీ సాక్షిగా ఆర్థిక శాఖ మంత్రి తెలియజేశారు. బడ్జెట్లో ప్రజలకి ఆశలు చిగురిస్తాయనుకుంటే ఎక్కడా ప్రస్తావన లేదు. చంద్రబాబు గారి భజన కోసమే నిన్న బడ్జెట్ ప్రతులా అన్నట్టుంది. ప్రతి 3-4 పేజీలకి చూస్తే బాబు గారి భజనే ఎక్కడ చూసినా. అది బడ్జెటా? చంద్రబాబు గారికి అసెంబ్లీ సాక్షిగా భజన కార్యక్రమమా? పయ్యావుల కేశవ్ గారు సమాధానం చెప్పాలి దీని మీద. మీరు బడ్జెట్ ప్రవేశపెట్టారా, లేకపోతే చంద్రబాబు గారికి భజన చేయడం కోసం బ్రీఫ్ కేసులో కాగితాలు తీసుకొచ్చారా మీరు? 2021లో విజయవాడలో జరిగిన కరణం రాహుల్ హత్య కేసులో తాము నిర్దోషులమని, ఆ కేసులో నిందితులుగా ఉన్న పారిశ్రామికవేత్తలు కోగంటి సత్యం, కోరాడ విజయ్ కుమార్ స్పష్టం చేశారు. మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఆయన తనయుడు మిథున్ రెడ్డి రాహుల్ కు 50 కోట్ల మేర రుణాలు ఇచ్చారని, ఇంకా రాహుల్ అనేక మంది వద్ద అప్పులు తెచ్చాడన్నారు. వారి రుణాల వసూలు కోసం రాహుల్ హత్య జరిగిందని, ఇందులో తమ ప్రమేయం ఏమాత్రం లేదన్నారు. కృష్ణలంకలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కోగంటి సత్యం, కోరాడ విజయ్ మీడియాతో మాట్లాడారు. రాహుల్ హత్య జరిగిన సమయంలో సిపిగా ఉన్న బత్తిన శ్రీనివాసులతో ఎవరు ఫోన్లో మాట్లాడారో వెలికి తీస్తే వాస్తవాలు బయటకు వస్తాయన్నారు. ఈ కేసులో అప్పటి మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ ద్వారా పెద్దిరెడ్డి సిపిపై ఒత్తిడి తెచ్చి ఎన్కౌంటర్ చేస్తామని బెదిరించి హంతకులతో తమ పేర్లు చెప్పించారని ఆరోపించారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ ఈ కేసును సిబిసిఐడితో విచారణ జరిపిస్తే వాస్తవాలు వెలుగు చూస్తాయన్నారు. నా పేరు కోగంటి సత్యం. మీకు ఎవరికి చెప్పాల్సిన అవసరం లేదు, కానీ చెప్తున్నాను. ఎందుకనంటే ఈ రాహుల్ అనే అతను మర్డర్ జరిగింది 2001లో. ఆ మర్డర్లో లేనిపోయింది నన్ను, మరి కోరాడ విజయ్ కుమార్ గారిని, మరి అట్లనే ఇంకా కొంతమందిని, ఒక 13 మందిని ఓ స్టోరీ అల్లి 2021 అండి
ఆగస్టు చెప్పనివ్వండి సార్, మనం చెప్పనండి కంటిన్యూ. 2021 2021లో జరిగిందండి. అయితే ఈ దీనికి మమ్మల్ని ఎందుకు ఇరికిచ్చారంటే ఆ రోజున ప్రభుత్వం వైఎస్ఆర్ పార్టీ ప్రభుత్వం. అట్లానే వీళ్ళు ఒక 5 సంవత్సరాలు 4-3 ఏళ్ల క్రితం, అంటే ఈ మర్డర్ జరిగే ముందు, కోరాడ విజయ్ కుమార్, మేము ఈ కేసులో చాలా మలుపులు, ఎన్నో కొత్త విషయాలు మేము జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత తెలుసుకోవడం జరిగింది. అలాగే పెద్దలు కోమటి సత్యం గారు, మా బాబాయ్, ఆయన చెప్పిన విధంగా ఈ కేసుని సిబిసిఐడికి కానీ లేకపోతే సిబిఐకి కానీ ఇన్వెస్టిగేషన్ చేయమని చనిపోయిన రాహుల్ వాళ్ళ నాన్నగారు హైకోర్టులో రిట్ వేయడం జరిగింది. దాన్ని మేము కూడా స్వాగతిస్తున్నాం. మేము ఆయన రిట్ వేయకన్నా ముందే మేము వైసీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడే సత్యంబాబాయ్ ఎన్నోసార్లు రిప్రజెంటేషన్లు ఎమ్మెల్యేలతో వాళ్ళతో రిప్రజెంటేషన్లు ఇవ్వటం జరిగింది. వన్ టౌన్ బ్రాంచ్ శ్రీ చైతన్య స్కూల్లో నేషనల్ సైన్స్ డే వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా విద్యార్థులు రూపొందించిన సైన్స్ ప్రాజెక్టులు అందరినీ ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆయుష్ హాస్పిటల్ డాక్టర్ ఈ శ్యామ్ ప్రకాష్ విచ్చేశారు. విద్యార్థులు చేసిన ప్రాజెక్ట్స్, వారు వివరించిన విధానం చూసి విద్యార్థులను అభినందించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ సునీత మాట్లాడుతూ సైన్స్ డే జరుపుకోవడానికి ప్రధానమైన వ్యక్తి సర్ సివి రామన్ అని చెప్పారు. ఈ సందర్భంగా అతని గురించి ప్రసంగించి విద్యార్థులు చదువుతో పాటు వారు చేసే ప్రయోగాలు, నైపుణ్యతను వెలికితీయటమే మన చైతన్య మేనేజ్మెంట్ ముఖ్య ఉద్దేశమని వివరించారు. ఈ దేశానికి ఇంకా మంచి ప్రాజెక్టులు చేసి అందరికీ ఉపయోగపడాలని తెలిపారు. ఈ కార్యక్రమం చూడడానికి వివిధ పాఠశాలల నుంచి విద్యార్థులు, వారి తల్లిదండ్రులు కూడా పాల్గొన్నారు. ఈ కార్యక్రమం డి నరేష్, సిసిఏ ఇన్ఛార్జ్ నీలిమ, ప్రైమరీ ఇన్ఛార్జ్ మహేశ్వరి, ప్రీ ప్రైమరీ ఇన్ఛార్జ్ మీనాక్షి మరియు ఫిజిక్స్, కెమిస్ట్రీ హెచ్ఓడిస్ పర్యవేక్షణలో జరిగింది. ఈ కార్యక్రమంలో ఏజీఎం మురళీకృష్ణ, ఆర్ఏ రాజేష్ బాబు పాల్గొన్నారు.
myself Sunita, Sri Chaitanya Techno School Principal. సో ఈ ఆధునిక జీవన విధానంలో మనం ఏదైనా సరే ఒక ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ అవనివ్వండి, లైక్ బల్బ్, ఫ్యాన్, ఈవెన్ మనం యూజ్ చేసే టెలిఫోన్, మొబైల్స్ ఏదైనా కానీ ఒకప్పటి శాస్త్రజ్ఞ యొక్క కృషి ఫలితమే. ఆనాడు వాళ్ళు చేసిన ఇన్వెన్షన్సే మనం ఈరోజు లైఫ్ని ఇంత హ్యాపీగా లీడ్ చేయడానికి చాలా ముఖ్య కారణం. మనం ఈ లైఫ్ ఎలా లీడ్ చేస్తున్నామంటే వారి యొక్క కృషి ఫలితమే. ఫస్ట్ ఇన్ 1928 సివి రామన్ గారు ఫోటాన్ని క్రియేట్ చేసినప్పుడు అప్పట్లో ఆ ఆవిష్కరణ అనేది చాలా కొత్తగా ఆవిర్భవించింది. వారి యొక్క కృషి ఫలితంగా భారత ప్రభుత్వం 1986లో ఆయనకి కానుకగా ఫిబ్రవరి 28ని నేషనల్ సైన్స్ డేగా డిక్లేర్ చేయడం జరిగింది. మా ఈ చైతన్య టెక్నో స్కూల్స్లో ఫిబ్రవరి 28 సైన్స్ ఎక్స్పో నిర్వహిస్తున్నాము. ప్రతి స్టూడెంట్లో దాగి ఉన్న నైపుణ్యాన్ని వెలికి తీసి వారి యొక్క ప్రతిభా పాఠవాలను చాటేందుకు మా ఈ చిరు ప్రయత్నమే మా ఈ సైన్స్ ఎక్స్పో. దీనికి సంబంధించిన ప్రత్యేకంగా మా స్టాఫ్ మెంబర్స్, స్టూడెంట్స్, పేరెంట్స్ వీళ్ళందరికీ మా హృదయపూర్వక కృతజ్ఞతలు. దీనికి ఎంతో సహాయ సహకారాలు అందించిన అదర్ స్కూల్స్ స్టూడెంట్స్, యాజమాన్యాలు, టీచర్స్ వాళ్ళందరికీ కూడా మా ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. గుడ్ ఈవినింగ్ అండి. ఈరోజు మన శ్రీ చైతన్య టెక్నో స్కూల్ 1 టౌన్ బ్రాంచ్లో సైన్స్ ఎక్స్పో జరుగుతుందండి. పిల్లలు చాలా ఉత్సాహంగా పాల్గొన్నారు. అదర్ స్కూల్ స్టూడెంట్స్ ఆల్సో చూస్తున్నారండి ఈ ప్రోగ్రామ్ అంతాను. మీడియా వాళ్ళకి అందరికీ ప్రత్యేకమైన కృతజ్ఞతలు. మా 1 టౌన్ ప్రిన్సిపల్ మేడం సునీత మేడంకి, చీఫ్ గెస్ట్ శ్యామ్ గారికి ప్రత్యేకత కృతజ్ఞతలు. థ్యాంక్ యూ. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ టు మై చిట్నగర్ బ్రాంచ్ శ్రీ చైతన్య స్కూల్ ప్రిన్సిపల్ సునీత గారు అండ్ రిమైనింగ్ టీచర్స్ ఆల్సో. ఇప్పుడు పిల్లలకి థియరీయే కాకుండా ప్రాక్టికల్లో కూడా నాలెడ్జ్ అవసరం అని చెప్పి ఈ సైన్స్ ఎక్స్పో స్పెషల్ డే రోజు కండక్ట్ చేయడం అనేది చాలా హ్యాపీగా ఉంది. పిల్లలు కూడాను సైన్స్ పరంగా ఎప్పుడు స్టడీ కాకుండా ప్రాక్టికల్గా నేర్చుకొని చాలా ఎక్కువగా ఎక్స్పోజ్ చేసి వాళ్ళు ఉన్న టాలెంట్ చూపించగలుగుతున్నారు. దానికి టీచర్స్ దగ్గర నుంచి ఉన్న కోఆపరేషన్ వల్లే ఇదంతా చేయగలరు కూడా వాళ్ళు. ఇలాంటివి కూడా ఇంకా ఎక్కువగా కండక్ట్ చేసి చిల్డ్రన్స్లో ఇంకా వాళ్ళ టాలెంట్ బయట తీయాల్సిన అవసరం ఉంది. వీళ్ళే నేటి బాలలే రేపటి పౌరులు కాబట్టి ఇంకా కండక్ట్ చేయాల్సిందిగా కోరుతున్నాను ఈ స్కూల్. థ్యాంక్ యూ. శ్రీ చైతన్య స్కూల్ వారు ఈరోజు సైన్స్ ఎక్స్పోని నిర్వహించడం జరుగుతుందండి. పిల్లలు విద్యతో పాటు వైజ్ఞానికంగా కూడా ముందుకెళ్లాలనే దృక్పథంతో, పిల్లల్ని వైజ్ఞానికంగా ప్రోత్సహించాలనే దృక్పథంతో శ్రీ చైతన్య స్కూల్ వారు ఈ రకమైన కార్యక్రమాన్ని నిర్వహించి పిల్లల్ని ప్రోత్సహించడం జరుగుతుంది. ఇందుకు పేరెంట్స్ నుంచి, పిల్లల నుంచి, అందరి నుంచి మంచి సహకారం వచ్చింది. స్కూల్ వారు కూడా మంచి ఏర్పాట్లు చేశారు, చక్కగా ఉన్నాయి. పిల్లలు కూడా చాలా ఉత్సాహంగా ఈ సైన్స్ ఎక్స్పోలో కూడా పాల్గొని వారి యొక్క సామర్థ్యాన్ని, వారి యొక్క తెలివితేటల్ని చూపించడం జరిగింది. సో ఇదే విధంగా పిల్లలు మరింత ఉత్సాహంగా ముందుకెళ్లాలని, వైజ్ఞానికంగా మరింత అభివృద్ధి చెందాలని చెప్పి మేము కోరుకుంటున్నాము. పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా పేద ముస్లింలకు పౌష్టికాహారం అందించాలన్న ముఖ్య లక్ష్యంతో ఇమాం ఇబ్న్ బాష్ ఎడ్యుకేషనల్ అండ్ వెల్ఫేర్ సొసైటీ నెల రోజులకు సరిపడా సరుకులు పంపిణీ చేయడం ముదావాహమని టీడీపీ రాష్ట్ర మైనార్టీ సెల్ ప్రధాన కార్యదర్శి మహమ్మద్ ఫతాఫుల్లా అన్నారు. విజయవాడలోని 510 మంది ముస్లింల కుటుంబానికి సరుకులు పంపిణీ చేస్తున్నారని చెప్పారు. ఎంతో పవిత్రమైన మాసమైన రంజాన్ మాసంలో ఇలాంటి సేవా కార్యక్రమాలు చేయడం అభినందనీయమన్నారు. పాతబస్తీ గణపతిరావు రోడ్లోని ఏఎస్ గ్రాండ్ ఫంక్షన్ హాల్లో ఇమాం ఇబ్న్ బాష్ ఎడ్యుకేషనల్ అండ్ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో ఉపవాసం ఉండే పేద 510 ముస్లిం కుటుంబాలకు రంజాన్ రేషన్ కిట్స్ పంపిణీ కార్యక్రమం జరిగింది. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర మైనార్టీ సెల్ ప్రధాన కార్యదర్శి మహమ్మద్ ఫతాఫుల్లా ముఖ్య అతిథిగా పాల్గొని కిట్స్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఫతాఫుల్లా మాట్లాడుతూ ఇమాం ఇబ్న్ బాష్ ఎడ్యుకేషనల్ అండ్ వెల్ఫేర్ సొసైటీ సామాజిక స్పృహతో పేద ముస్లింలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేయడం హర్షణీయమన్నారు. రేపటి నుండి రంజాన్ మాసం ప్రారంభమవుతుందని, నెల రోజుల పాటు ముస్లిం సోదరులు ఉపవాసం ఉంటారని, పేద ముస్లింలు పౌష్టికాహారం అందించే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపట్టారని చెప్పారు. విజయవాడలోని 500 మంది ముస్లింలకు కుటుంబానికి సరిపడా నెల రోజుల పాటు ఈ సరుకులు వస్తాయన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 1500 కుటుంబాలకు సరుకులు పంపిణీ చేస్తున్నారని చెప్పారు. ఎంతో పవిత్రమైన మాసమైన రంజాన్ మాసంలో ఇలాంటి సేవా కార్యక్రమాలు చేయడం అభినందనీయమన్నారు. అనంతరం ఇమాం ఇబ్న్ బాష్ ఎడ్యుకేషనల్ అండ్ వెల్ఫేర్ సొసైటీ అధ్యక్షులు మౌలానా సయ్యద్ అహ్మద్ మాట్లాడుతూ పవిత్ర రంజాన్ మాసాన్ని ముస్లింలు పవిత్రంగా జరుపుకోవాలన్న ఉద్దేశంతో నిత్యావసర సరుకులు పంపిణీ చేశామని వివరించారు. ఈరోజు
విజయవాడ నగరంలో ఇమాం ఇబ్నే బాజ్ ఎడ్యుకేషన్ అండ్ వెల్ఫేర్ సొసైటీ ద్వారా ఒక బ్రహ్మాండమైన సామాజిక స్పృహతో కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే రేపు నుంచి రంజాన్ నెల ప్రారంభమవుతుంది. 30 రోజులు ఉపవాసాలు ఉంటారు. ఉన్నవాళ్ళు భోజనాలు తెచ్చుకుంటారు, పౌష్టిక ఆహారం తిని ఉపవాసాలు ఉంటారు. కానీ అట్ ద సేమ్ టైం ముస్లిం సమాజంలో పేదలు కూడా ఉన్నారు. ఆ పేదలు కూడా ఉపవాసాలు ఉండాలి, వాళ్ళు కూడా పుణ్యం సంపాదించాలి అని ఆలోచించి ఈ సంస్థ ఏదైతే సొసైటీ ఉందో ఇమాం ఇబ్నే బాజ్ వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషన్ సొసైటీ ఉందో ఆ సొసైటీ యొక్క అధ్యక్షులు మౌలానా సయ్యద్ అహ్మద్ గారు ఆలోచించి ఈరోజు 500 ముస్లిం పేదలకు రంజాన్ కిట్స్ని ఏర్పాటు చేయడం జరిగింది. అంటే అందులో బియ్యం, పంచదార, కందిపప్పు, మంచి నూనె, ఏదైతే టీ ఆకు, ఏదైతే నిత్యావసర వస్తువులు ఉన్నాయో ఇవన్నీ ఒక కుటుంబానికి ఒక నెలకు సరిపడే సరుకులను ఈరోజు అందజేయడం జరిగింది. విజయవాడ నగరంలో 500 మందికి అందజేయడం జరిగింది. అలాగే రాష్ట్రంలో ఇంకా 4-5 నగరాల్లో దాదాపు 1500 కుటుంబాలకు ఈ సంస్థ ద్వారా రంజాన్ కిట్స్ను ఈరోజు అందజేస్తున్నారు. ఇటువంటి మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన సంస్థ మౌలానా సయ్యద్ అహ్మద్ గారికి, సంస్థ సభ్యులందరికీ కూడా నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. తమ విద్యార్థికి కంప్యూటర్ సైన్స్ 4 సంవత్సరాల బ్యాచిలర్స్ లో 2.40 కోట్ల ఉపకార వేతనం లభించినట్లు ఇన్విక్టా మేనేజింగ్ డైరెక్టర్ జొన్నలగడ్డ వివేకానందమూర్తి తెలిపారు. గాయత్రీనగర్ లోని ఇన్విక్టా పీవీఆర్ టవర్స్ లో ఉన్న ఇన్విక్టా కార్యాలయంలో శనివారం జరిగిన విలేకరుల సమావేశంలో వివేకానందమూర్తి మాట్లాడారు. తమ విద్యార్థి ఆదిత్య మిర్యాల అమెరికాలో టాప్ 10 యూనివర్సిటీలో ఒకటైన మిల్వాకీ స్కూల్ ఆఫ్ ఇంజనీరింగ్ యూనివర్సిటీలో ప్రవేశం మరియు ఉపకార వేతనం సాధించాడని తెలిపారు. ఆదిత్య మిర్యాల ఇన్విక్టా ఆధ్వర్యంలో 2 సంవత్సరాలు కష్టపడి SAT-10 IELTS ప్రవేశ పరీక్షల్లో భాగంగా ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరంలో 98% మార్కులు సాధించి ప్రతిభ కనబరిచాడన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో తొలిసారిగా ఈ ఘనతను ఆదిత్య మిర్యాల సాధించాడని పేర్కొన్నారు. ఆదిత్యకు మొత్తం ట్యూషన్ ఫీజు, హాస్టల్ ఖర్చులు మరియు మెస్ ఖర్చులు ఉచితమన్నారు. ఈ సందర్భంగా విద్యార్థి ఆదిత్య మాట్లాడుతూ తన తల్లిదండ్రుల ప్రోత్సాహం, వివేకానందమూర్తి ఇన్విక్టా శిక్షణ తనకు ఎంతగానో తోడ్పడ్డాయని పేర్కొంటూ వారికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ఆదిత్యకు ప్రస్తుతం చదువుతున్న శారదా జూనియర్ కాలేజ్ డైరెక్టర్ శారదాదేవి అభినందనలు తెలిపారు. అదేవిధంగా ఆదిత్యతో పాటు మరో 15 మంది ఇన్విక్టా విద్యార్థులకు ₹1 కోటికి పైగా ఉపకార వేతనం లభించిందని వెల్లడించారు. విలేకరుల సమావేశంలో ప్రతిభ కనపరిచిన విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థి ఆదిత్యను ఇన్విక్టా సంస్థ ఎండి వివేకానందమూర్తి, డైరెక్టర్లు కెఎస్ కృష్ణమోహన్, సౌమ్యదీప్ చక్రవర్తి తదితరులు పాల్గొని శాలువా కప్పి సత్కరించారు. ఇన్విక్టా కెరియర్ కన్సల్టెన్సీ అనే మా సంస్థలో చాలామంది విద్యార్థులు ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్, ఫస్ట్ ఇయర్ చదువుతున్న విద్యార్థులు SAT, IELTS కోచింగ్ తీసుకొని అనేక ప్రాజెక్టులు చేసి అమెరికాలో అత్యుత్తమ విశ్వవిద్యాలయాల్లో ఉపకార వేతనంతో పాటు ప్రవేశం పొందుతున్నారు. ఆదిత్య మిర్యాల అనే శారదా కాలేజీలో చదువుతున్న విద్యార్థికి 2 సంవత్సరాల మా దగ్గర ట్రైనింగ్ తీసుకున్న తర్వాత ఇప్పుడు మిల్వాకీ స్కూల్ ఆఫ్ ఇంజనీరింగ్ యూనివర్సిటీ, అమెరికాలోనే టాప్ 10 ఇంజనీరింగ్ కాలేజీలో ఉన్న ఈ కాలేజీలో $2,40,00,000 ఉపకార వేతనం వచ్చింది. ఇది ఉమ్మడి రాష్ట్రాల చరిత్రలోనే అత్యధికం. ఎప్పుడూ ఇంత రాలేదు ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో. అంటే అతని ఫీజు కానివ్వండి, అతని హాస్టల్ ఖర్చు కానివ్వండి, అతని మెస్ ఖర్చు కానివ్వండి, అన్నీ కూడా యూనివర్సిటీ భరిస్తుంది. అతనికి ప్రాజెక్ట్స్, ఇంటర్న్షిప్స్ ఇచ్చి ఉద్యోగం కూడా దొరికేటట్టు చేస్తుంది. ఎప్పుడైతే మనకి అమెరికా మీద కొద్దిగా పడిపోతుంది, అమెరికా బాగోలేదన్న తరుణంలో ఇలాంటి వార్తలు కూడా చాలా ఉన్నాయి. ఇంకా 16 మందికి ₹1 కోటికి పైగా ఉపకార వేతనం వచ్చింది. ఎవరికైనా ఇటువంటి స్కాలర్షిప్ వస్తే వాళ్ళ వీసా రిజెక్ట్ అయ్యే ప్రసక్తి లేదు. వాళ్ళు వెళ్తారు, చక్కగా చదువుకుంటారు, ఉద్యోగం చేస్తారు, గ్రీన్ కార్డు కూడా పొందుతారు. ఇంకా చాలామందికి చాలా యూనివర్సిటీలో వస్తున్నాయి. వాళ్ళ పేరెంట్స్ కూడా వచ్చి మాకు శుభాభినందనలు తెలిపి వెళ్ళారు. ఇలా చాలామంది విద్యార్థులకు కూడా ఇక్కడి నుంచి వస్తున్నాయి. ఇక్కడ మా సంస్థలో 2 డైరెక్టర్స్ ఉన్నారు, కృష్ణమోహన్ గారు, సౌమ్యదీప్ చక్రవర్తి గారు. గుజరాత్ నుంచి మేడం రుచికా శుక్లాని, ఈవిడ కూడా వచ్చారు. మేము అందరం కలిసి సంయుక్తంగా మా టీచర్స్, మా స్టాఫ్ సందర్భంగా నేను వాళ్ళందరికీ, మా దగ్గర 20కి పైగా స్టాఫ్ మెంబర్స్ ఉన్నారు, వాళ్ళందరూ కృషి లేకపోతే జరగదు కాబట్టి వాళ్ళందరికీ కూడా నేను కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. ఒక్కసారి ఆదిత్య మిర్యాల ఎవరైతే 2.5 కోట్లు సాధించాడో అతనికి 1 రౌండ్ ఆఫ్ అప్లాస్.
సెకండ్ ఇయర్ చదువుతున్నాడు. మాకు ఈ ఇన్విక్టా అనేది ఎలా తెలిసింది అంటే శారదా కాలేజీలో మా పాప కమలల పిల్లలు మా పాప శారదా కాలేజీలో చదువుకుంటుంది. శారదా కాలేజీను ఇన్విక్టాను రెండు టైఅప్ ఉండటం వల్ల మాకు ఇన్విక్టా గురించి తెలిసింది. ఆ తెలుసుకోవటం వల్ల మేము వచ్చి మూర్తి గారిని కలవటం, మూర్తి గారు ఫుల్గా మాకు ఎక్స్ప్లెయిన్ చేయటం, అట్లనే మా అబ్బాయికి కూడా శాట్ కోచింగ్లో కానీ ఐఎల్స్ కోచింగ్లో కానీ బాగా హెల్ప్ చేశారు. సెకండ్ ఇయర్ చదువుతున్నాను శారదా కాలేజ్లో. నాకు మిల్వాకీ స్కూల్ ఆఫ్ ఇంజనీరింగ్లో 2.4 crores స్కాలర్షిప్ ఇచ్చారు. దాంతోపాటు మిగతా యూనివర్సిటీస్లో కూడా నాకు చాలా వాటిలో స్కాలర్షిప్ వచ్చాయి. ఆల్మోస్ట్ అన్నిటి యూనివర్సిటీస్లో నాకు అడ్మిషన్ అయితే వచ్చింది. మిగతా వాటికి కూడా స్కాలర్షిప్ ఇస్తామని అన్నారు, వాటికి అప్లై చేశాను. మోస్ట్లీ మార్చ్ ఏప్రిల్ కల్లా నాకు మిగిలిన స్కాలర్షిప్స్ కూడా వచ్చేస్తాయి. నేను ఇన్విక్టా వాళ్ళ ద్వారా ఈ యూనివర్సిటీస్ అన్నిటికి అప్లై చేశాను. శాట్ ఐఎల్స్ కోచింగ్ కూడా వీళ్ళ దగ్గరే తీసుకున్నాను. నేను 11th క్లాస్లో నా శాట్ ఇంకా ఐఎల్స్ ప్రెప్ స్టార్ట్ చేశాను. నాకు శాట్లో 1450 సూపర్ స్కోర్, ఇంకా ఐఎల్స్లో 8 బ్యాండ్ వచ్చాయి. నేను చాలా యూనివర్సిటీస్కి మూర్తి సార్ హెల్ప్తో ఎస్ఏస్ రాశాను, అప్లికేషన్స్ పెట్టాను. అండ్ నేను పెట్టిన వాటిలో నాకు అన్నిటికీ అడ్మిషన్స్ వచ్చాయి. అండ్ ఆల్మోస్ట్ 1 crore దాకా స్కాలర్షిప్స్ కూడా వచ్చాయి. ఎంఎస్ఐలో నాకు పర్ ఇయర్ $32,000 స్కాలర్షిప్ వచ్చింది, వెసెస్ ఆల్మోస్ట్ అరౌండ్ $1 crore రూపీస్ స్కాలర్షిప్. అండ్ నేను ఇప్పుడు ఎంఎస్ఓకి వెళ్దామని అనుకుంటున్నాను, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ తీసుకుంటున్నాను. ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ అక్కడ ఎంఎస్ఓలో ఎన్విడియా టైఅప్ ఉంది కాబట్టి నాకు జాబ్ దొరకడంలో లేకపోతే నేను ఇంటర్న్షిప్ చేయడంలో చాలా హెల్ప్ అవుతుంది. కోగంటి సత్యం, కోరాడ విజయ్ కుమార్ కు నైతిక విలువలు లేవని వైసీపీ నేత అంజిరెడ్డి విమర్శించారు. వైసీపీ నేతలపై వారు చేసిన ఆరోపణలు దయ్యాలు వేదాలు వాలించినట్లు ఉందన్నారు. మాజీ మంత్రి పెద్దిరెడ్డి, ఎమ్మెల్సీ రఘురాంపై ఆరోపణలు చేయడం తగదన్నారు. రాహుల్ హత్యపై సిట్ దర్యాప్తు చేయాలని తామే డిమాండ్ చేస్తున్నామని అన్నారు. రాహుల్ ని ఎవరు హత్య చేశారో తెలియాలంటే లోతైన దర్యాప్తు చేయాలన్నారు. మా నాయకులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో పెద్ద దిగ్గా మేము భావించేటువంటి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి ఫ్యామిలీ మీద విజయవాడలో వారిద్దరు ఏదైతే కోగంటి సత్యం గారు కానివ్వండి, కోరాడ విజయ్ గారు కానివ్వండి, వారి నైతిక విలువలేమిటో ఈ విజయవాడ నగర ప్రజలందరికీ తెలుసు. ఎప్పుడు సిఎస్ఐ చర్చలు అక్రమ కార్యక్రమాల్లో పాల్గొన్నటువంటి కోగంటి సత్యం గారు ఈరోజు 4 దశాబ్దాలుగా ఎటువంటి అవినీతి ఆరోపణలు లేనటువంటి రాజకీయం చేసేటువంటి పెద్దిరెడ్డి గారి ఫ్యామిలీ మీద అనుచిత వ్యాఖ్యలు చేయడం చాలా బాధాకరం. ఈరోజు వాళ్ళు మాట్లాడేటువంటి మాటలు దెయ్యం వేదాలు వల్లిచ్చే విధంగా ఉంది. ఎవరన్నా విజయవాడ నగరంలో తలసిల్ రఘురాం గారు కానివ్వండి, వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు కానివ్వండి మర్డర్లు చేస్తారంటే పసిపిల్లలు చేయిస్తారు అంటే పసిపిల్లలు కూడా నమ్మేటువంటి పరిస్థితి లేదు. వీళ్ళ ఆరోపణలు నమ్మేటువంటి పరిస్థితి లేదు. ఈరోజు మేము ధైర్యంగా అడుగుతాం, మీరు అడగడం కాదు, మేము అడుగుతాం. దీనిపైన ఈ కూటమి ప్రభుత్వం సిబిసిఐడి ఎంక్వైరీ చేయాలి, బాధ్యతలపైన కఠిన చర్యలు తీసుకోవాలి. మీరు లోనికి వెళ్ళి వచ్చిన తర్వాత అన్ని సాక్ష్యాధారాలు తారుమారాయి అన్న సాక్ష్యాధారాలు ఎందుకు తారుమారాయో వెలికి తీయాలి. ఈ ప్రభుత్వం ఖచ్చితంగా దీనిపైన అవసరమైతే సిట్టు కూడా వేయాలని చెప్పి బాధ్యతలు ఎంతటి వారైనా బయటికి వెలికి తీయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి అందరికీ పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు. ఆంధ్ర లయోలా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ కళాశాలలో నిర్వహిస్తున్న వెంచురా 2K25 కల్చరల్ ఫెస్ట్ విజయవంతంగా ముగిసింది. కల్చరల్ ఫెస్ట్ లో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన సిల్వస్టర్ స్టేజ్ షో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. సిల్వస్టర్ స్టేజ్ పై ఇచ్చిన ప్రదర్శన వీక్షకులను మైమర్పించి చేసింది. నగరంలోని ఆంధ్ర లయోలా కళాశాలలోని దేవయ్య ఆడిటోరియంలో నిర్వహిస్తున్న వెంచురా 2K25 కల్చరల్ ఫెస్ట్ అంతిమ ఘట్టానికి చేరుకుంది. ఆంధ్ర లయోలా కళాశాలలో ప్రతి సంవత్సరం విద్యార్థుల్లోని నైపుణ్యాలను వెలికి తీసే విధంగా అనేక సాంస్కృతిక కార్యక్రమాలను ఏర్పాటు చేస్తున్నారు. అదేవిధంగా ఈ సంవత్సరం కూడా ఆంధ్ర లయోలా కళాశాలలో ఏర్పాటు చేసిన కల్చరల్ ఫెస్ట్ లో సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు విద్యార్థులకు క్రీడా పోటీలు నిర్వహించడం జరిగింది. గెలుపొందిన విజేతలకు బహుమతి ప్రదానోత్సవ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఇంగ్లాస్ గ్రూప్ ఆఫ్ హాస్పిటల్స్ డైరెక్టర్ డాక్టర్ ఇండ్ల రామసుబ్బారెడ్డి, కళారత్న మరియు మిమిక్రీ స్టార్ సిల్వరెస్ట్ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపల్ ఎం విజయసారథి తదితర ప్రముఖులు పాల్గొన్నారు. కల్చరల్ ఫెస్ట్ లో ఏర్పాటు చేసిన క్రీడా పోటీల్లో గెలుపొందిన విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. విద్యార్థుల్లోని నైపుణ్యాలను వెలికి తీసే విధంగా అనేక సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు నిర్వహించిన నృత్య ప్రదర్శనను తిలకించారు. కల్చరల్ ఫెస్ట్ లో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన సిల్వస్టర్ స్టేజ్ షో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
సిల్వెస్టర్ స్టేజ్ పై ఇచ్చిన ప్రదర్శన వీక్షకులను మైమర్పించింది. ఈ సందర్భంగా కల్చరల్ ఫెస్ట్ నిర్వాహకులు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా ఆంధ్ర లయల కళాశాలలో కల్చరల్ ఫెస్ట్ నిర్వహించడం జరిగిందని చెప్పారు. ఈ కల్చరల్ ఫెస్ట్ లో ప్రతి ఒక్కరూ ఆనందంగా పాల్గొన్నారని, పలు సాంస్కృతిక నృత్య ప్రదర్శనలో తమ ప్రతిభను కనబరిచారని తెలిపారు. అంతేకాకుండా కల్చరల్ ఫెస్ట్ లో పాల్గొన్న ముఖ్య అతిథులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. నేను దాన్ని కూడా చేస్తాను చెప్పాను కదా, అదే సమస్య కాదు. దానికి వచ్చిన ఉదాహరణ చెప్తాను. ఫోన్ రింగ్ అవుతున్నది. హలో హలో, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారండి. చెప్పండి, నేను ముఖ్యమంత్రిని మాట్లాడుతున్నాను. నిజంగా ముఖ్యమంత్రి గారండి? నేను నిజంగా ముఖ్యమంత్రిని. కాకపోతే డౌట్ వచ్చిందండి. ఆ డౌట్ ఎందుకు? మీకేం డౌట్ వద్దో చెప్పండి. మీరు ఎక్కడి నుంచి ఫోన్ చేస్తున్నారో, మీ పేరు ఏమిటి? నా పేరు కష్టాలు కనకయ్యండి. కాకపోతే అమలాపురం నుంచి దుప్పించుకుంటున్నానండి. చెప్పండి కష్టాలు కనకయ్య గారు, మీకు వచ్చిన కష్టం ఏంటో తెలియజేయండి. సాధ్యమైనంత మీ కష్టం తీరుస్తామని చెప్పేసి తెలియజేసుకుంటున్నాం. కష్టాలు ఏమున్నాయండి? మరి నేను ఇప్పుడు ఎందుకు ఫోన్ చేశారు? అదే మరి ఎక్కాలంటే అడుగు. మరి కృష్ణా పుష్కరాలకి బీజవాడు వచ్చి కృష్ణా నదిలో పుడిగి మునిగామండి, నేను మా ఫ్యామిలీ. చాలా సంతోషం. కృష్ణా పుష్కరాల సందర్భంగా మీరు విజయవాడ రావడం, కృష్ణా నదిలో మునగడం, మీరు మునగడమే కాదు మీ ఫ్యామిలీని కూడా ముంచడం. ఏది ఆంధ్రాలో ఎలా ఇంజనీరింగ్ కళాశాలలో సాంస్కృతిక మహోత్సవం వెంతుర 2025 ఎంతో ఘనంగా కొనియాడుతున్నాం. ఈ సందర్భంగా 2 వారాల క్రితం నుంచి మేము చాలా పోటీలు నిర్వహించాము. విద్యార్థినులు 500కు పైగా చాలా ఉత్సాహంగా పాల్గొన్నారు. పాటల పోటీలు, నాట్యం పోటీలు, ఇంకా మైమ్, స్కిట్, ఫ్లవర్ అరేంజ్మెంట్, ఇలా అనేకమైన పోటీలు జరిగాయండి. అలాగే ఆటల పోటీలు నిర్వహించాము. ఈ 2 వారాలుగా విద్యార్థులు ఎంతో తమలో ఉన్న సృజనాత్మకతను బయటకు తీసుకొచ్చారు. పెయింటింగ్, ఈ వీటిల్లో అయితే చాలా అద్భుతమైన కళను ప్రదర్శించారు. ఈ అవకాశం ఇచ్చిన మా మేనేజ్మెంట్ వారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. ఈ పోటీల్లో విద్యార్థులే కాదు, ఉపాధ్యాయులు కూడా ఎంతో ఉత్సాహంగా పాల్గొని బహుమతులు గెలుచుకున్నారు. దీనిని మా అందరికీ ఇంత పెద్ద అవకాశం ఇచ్చిన మా మేనేజ్మెంట్కి, మరి మాతో ఉన్న తోటి ఉపాధ్యాయులందరికీ కృతజ్ఞతలు. ఆంధ్ర లయల ఇంజనీరింగ్ కళాశాలలో మేము ప్రతి సంవత్సరము సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు అకాడమిక్గా పిల్లలు ఉత్తీర్ణులైన పిల్లలకి మేము ప్రైజెస్ ఇచ్చి ప్రోత్సహించడం జరుగుతుంది. అలాగే స్పోర్ట్స్లో కూడా మేము ఫ్యాకల్టీకి మరియు విద్యార్థులకి ఎన్నో పోటీలు నిర్వహించి వాళ్ళకి ప్రైజెస్ ఇవ్వడం అనేది జరుగుతుంది. ఈ రోజున గత నెల రోజుల నుంచి జరిగిన కాంపిటీషన్స్కి సంబంధించిన ప్రైజెస్ అన్నీ ఇవాళ డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. మాకు చీఫ్ గెస్ట్గా ఇండ్ల రామసుబ్బారెడ్డి గారు వచ్చారు. గెస్ట్ ఆఫ్ ఆనర్గా మిమిక్రీ ఆర్టిస్ట్ సిల్వెస్టర్ గారు వచ్చారు. సో మా మేనేజ్మెంట్ డైరెక్టర్ గారు జోజిరెడ్డి ఎస్జే అండ్ మా బాలస్వామి ఎస్జే అసిస్టెంట్ డైరెక్టర్ డాక్టర్ ఓ మహేష్ మా ప్రిన్సిపల్ గారు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. విద్యార్థులు అలాగే ఉపాధ్యాయులు అందరూ ఎంతో సంతోషంగా వాళ్ళలో ఉన్న టాలెంట్ని బయటకు తీసుకురావడానికి ప్రతి సంవత్సరం ఈ ఈవెంట్ అనేది మా కాలేజ్లో నిర్వహిస్తున్నాం. థ్యాంక్ యూ. ఆంధ్ర లోయల ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ విజయవాడ autonomous regularly and annually conducts an annual cultural fest called Ventura 2K25. The main objective of this is to give a platform to the students to showcase their innate talents in various arts and cultural activities like singing, dancing, mime, skit, pencil art, flower arrangements, etc. Apart from that, intramural sports and games competitions are also conducted for about 1 month.
and both faculty members and students have participated enthusiastically in these competitions, and around 500 students turned up in participation, and then around 250 students won prizes in both sports and culturals. Besides this, students who have gained meritorious results in their academics are also honored and felicitated by the guests who are invited for this valedictory function of Ventura 2K25. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. టీడీఎల్పీ సమావేశంలో పాల్గొన్న సీఎం చంద్రబాబు రాబోయే ఎన్నికల్లో మళ్లీ గెలవాలనే పట్టుదలతో పార్టీ శ్రేణులు పనిచేయాలని పిలుపు. కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ అందరినీ మోసం చేసే విధంగా ఉందన్న ఎన్టీఆర్ జిల్లా వైసీపీ అధ్యక్షులు దేవినేని అవినాష్. బడ్జెట్ చూసిన ప్రతి ఒక్కరూ షాక్ లో ఉన్నారని వెల్లడి. అధికారం కోల్పోయినా అబద్ధాలాడటంలో వైసీపీ నేతలు ముందున్నారన్న మంత్రి నిమ్మల రామానాయుడు. బడ్జెట్ పై అవాస్తవాలు మాట్లాడుతున్నారని ఆగ్రహం. ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్ కలుద్దాం. నమస్కారం.